హలో మీరా? మిమ్మల్ని అసలు చూడలేదు. మీరు ఎస్ఐ ఎప్పుడయ్యారు? డైరీ చూశాక. డైరీ ఏంటి? అదే పోలీస్ డైరీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. మరే గ్రేట్. నాకు కూడా పోలీసులు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. నాకు తెలుసు. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. ఇంతకీ మీరు ఏ స్టేషన్? ఏ స్టేషన్ ఏంటండి? సికింద్రాబాద్ టు హైదరాబాద్ స్టేషన్లు అన్ని మాయా. ఆహా, మీరు ఉద్యోగం చేసేది ఏ స్టేషన్ లో? పంజగుట్ట. థ్యాంక్ గాడ్. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డెన్ని కొందరు స్టూడెంట్స్ ని మీ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ ఇద్దామని స్టేషన్ కి వస్తున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకండి? మీరు వెళ్ళండి, మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. నేను వస్తానండి. అలాగా? ఏంటి ఆలోచిస్తున్నారు? అది పొద్దున్నే టిఫిన్ చేయలేదండి. అరటిపళ్ళు ఉన్నాయి, తినండి. అరటిపళ్ళ? మేకలు లేవు కదండి. దారిలో హోటల్కి వెళ్దాం. సరే, మీరు జీప్ లో కూర్చోండి. ఓకే. ఏం చేద్దాంరా? ఓ అరగంట ఆగి తీసుకురా, నేను వెళ్ళి ఎస్ఐ గారు మేనేజ్ చేస్తాను. వెళ్ళు. సార్ ఎస్ఐ గారు. ఏటంత కంగారుకి వచ్చావు? జీప్ తీసుకెళ్ళి లారీ గుద్దించావా ఏంటి? మీ జీప్ సేఫ్ అండి. మీరు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? మీ స్టేషన్ గంట రెంట్కి ఇస్తే. స్టేషన్ గంటకి రెంట్కి ఇవ్వాలా? నాకేటి 10,000 ఇస్తే స్టేషన్ రాసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. మీ సిన్సియారిటీ చూస్తుంటే భారతీయుల్లో కమలాసులు గుర్తుకొస్తున్నాయి. పనిలో పని. ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐగా బిల్డప్ ఇస్తారు. మీరు ఆయన ముందు సాల్యూట్లు అయ్యి కొడుతూ అసిస్టెంట్లు గా నటించాలి. దానికేటి సాల్యూట్ గా 100 కొడతాను. అయితే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 800. లాస్ట్ లో టోటల్ గా కౌంట్ చేసి చెప్పండి, మొత్తం ఒకేసారి పడేస్తాను. అయితే ఓకే. మీరంటే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, టెర్రర్. ఏ కానిస్టేబుల్స్? ఎస్ సార్. ఎస్ సార్. 11. 11 ఏంటి? అదే ఎస్ఐ గారు టైం అడిగారు అనుకుని 11 అని చెప్తున్నారు. నా పర్మిషన్ లేకుండా మేఘ్న గారు వార్డెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆటోలో 4 అమ్మాయిలు వేసుకుని మొబైల్ వ్యభిచారం రన్ చేస్తాను సార్. లేదండి, వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఆటోలో సినిమాకి వెళ్తుంటే అనుమానించి అరెస్ట్ చేసేశారు. రాస్కల్స్. దీనికి ఎక్స్ట్రా. షట్ అప్. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మేము సస్పెండ్ చేసి పడేస్తాను. ఆవిడ సారీ చెప్పి రిలీజ్ చేయండి. నాకేటి మాకేటి? మీరు ఆవిడ రిలీజ్ చేస్తే మీకు అదే 10,000. అయితే ఓకే. మాకు ఓకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదండి? ఏదన్నా చేస్తారనుకుని బొళ్ళంతా ఆశపడ్డాను. నిన్న చచ్చా, మేము ఆ టైప్ కాదు. ఆహా, భయపడ్డాను. మేము అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. నిజం చెప్పండి, మీరు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు కదా? అంటే ఆ ఫోటోలు అక్కడ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పెన్నిస్తో కూడా తీయచ్చు కదా. షట్ అప్. అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలనే ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం. ఇక్కడే కదండి, రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, టాయిలెట్స్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులు మా ఫోటోలు ఉంటాయండి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. ఈడేవిడ. అయ్య బాబోయ్, వీడేంటి? ఇది కత్తులు రత్తలే, కత్తులు గుచ్చుకొచ్చి స్టేషన్ వచ్చి మరాడుకోవాలా? పోరా. నేను గుచ్చుకోలేదు సార్, గుచ్చారు సార్. ఎవరు? నేను డైలీ పేపర్ రిపోర్టర్ సార్. ఆ అన్నా సెట్ గురించి పేపర్లో రాసి ఫోటోలు తీసేసామని వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు సార్. నేను తప్పించుకున్నాను సార్. మా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు సార్, వచ్చి కాపాడండి సార్. ఎందుకు? వాడి చేతిలో మీ మాట రావటానికా? అయినా పోలీసులు ఎక్కడైనా మర్డర్ అయిపోయా క్లైమాక్స్ లో వస్తారు కానీ ముందు వస్తారంటే ఏమండే? కరెక్టే, మేము ఎప్పుడు అలాగే వెళ్తాం. మర్డర్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిని ఫోన్ చేయించో అప్పుడు వెళ్తాం. అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. రక్షించాల్సిన మీరే అలా అంటే ఎలా? అంటే ఫస్ట్ టైం మీరు మా స్టేషన్ గెస్ట్ గా వచ్చారు కదండి, ఈ టైంలో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే బాగోదని అలా అంటున్నాడు. కావాలంటే నేను రోజు వస్తాను. వెళ్దాం పదండి. పదండి. కానిస్టేబుల్స్, ఎస్ సార్. 38. ముందు వీడిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టం? నేను ఇంకా చావలేదు కదండి. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చంపరేటే. కరెక్టే, నువ్వు పద. నా గురించి పేపర్లో రాస్తావా? నేను మాఫియా కింగ్ నా, సిటీలో ఉంటున్న వీరప్పన్న. అవన్నీ నిజాలు అనుకుని జనం నమ్మేసి నన్ను ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తే దేశానికి ఎంత అప్రతిష్టరా. రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఎవడ్రా నేను రక్షించేది? ఉన్నాడు మిస్టర్. రండి సార్. సైడ్ సైడ్. తప్పమ్మా. నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా? అది మోసపోయావు మిస్టర్. నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ? అనుకోవడం ఏంటి, వాడు దొంగే కదా. కాదు, నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్న అంకుశం రాజశేఖర్. ఏం సార్ చూస్తున్నారు? వెళ్ళండి. అటు కాదు, ఇటు. ఇటా? పబ్లిక్ ముందు కొడితే బాగోదు. మమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. పారిపో. నేను పారిపోవాలా? ఈశ్వర్ కూడా మేమే పారిపోవాలా? లేదు, ఈసారి నువ్వు చచ్చిపోవాలి.
నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. 46 46. ఏం సార్ ఇది? మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి? లేదండి. వెళ్ళండి. ఆహాహా. నమస్కారం సార్. 48 48. ఎలానే ఏదో లెక్కలో మీరు మీరు తగిలితేనే వాడు పడిపోయాడు. ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు. కొట్టండి సార్. కేసు అవుద్దేమో. సార్ కొట్టే కేసులు అవుతుంది. కొట్టండి సార్. ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? నువ్వింత దొబ్బుకున్న వాడంతా బక్కకున్నాడు, ఎట్లా కొడుతున్నా నా సంజాయితలేదు. చెత్త నా గాడిదిల్లారా. ఆ బక్కొడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి ఈ సిటీలో తలెత్తుకొని తిరగలేము. వెళ్ళండి. అయ్యి బాబా ఎంత రక్తం వచ్చేస్తుందో. నమస్కారం సార్. 49 ఎలానే ఏదో లెక్కలు మాకొచ్చు. అయ్యి బాబా ఎంత రక్తం గారిపోతుంది. బీ పాజిటివ్ కదా. పిచ్చోడా, పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు కదా సార్? అవును. చూసావా? చూడండి సార్, మీ రక్తం కళ్ళ చూడండి. ఆవేశం తెచ్చుకొని వాళ్ళ అంత చూడండి. అరెస్ట్ చేయాలి. నమస్తే సార్. విజయ్, ఇది డబ్బుల కోసం కొట్టిన చెల్లియుడు కాదురా. ఈ పరశురాములో పరశురాముడు ఉన్నాడని బండేజ్ చేసిన చెల్లియుడు. కమ్ ఆన్, ఫాలో మీ. వెళ్ళన్ మై బాస్, వెళ్ళన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒకటి అనొచ్చా? అనండి. ఐ లవ్ యూ. నేను ఒకటి అనొచ్చా? నేను ఐ లవ్ యూనే. ఏమన్నా జరుగుంటే యాక్సిడెంట్ అంటారు. డ్యూయట్ అయిపోయిందా? లొకేషన్లు బాగున్నాయా? పాపం మళ్ళీ డ్రీమ్ లోకి వెళ్ళాలనుకుంటా. టేక్ దిస్ లెటర్. ఏంటిది? నా రాజీనామా. రాజీనామానా? అవును. నువ్వేదో సీనియర్ మోస్ట్ దొంగవని జూనియర్ నైనా నీ దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. నువ్వేం చేసావు? దొంగతనాలు మానేసి అమ్మాయి బ్యాక్ పడ్డావు. కొన్నాళ్ళు ఇలాగే జరిగితే దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోతాం. ఇప్పుడు మన అంత అర్జెంట్ గా దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చింది. పొద్దున్నే ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇచ్చి బిల్ ఇచ్చి వెళ్ళాడు. బిల్లా? అవును. జీప్ రెంటో, పోలీస్ స్టేషన్ రెంటో, సాల్యూట్ స్టేషన్ మొత్తం ఛార్జీలు 10,200.
సాయంకాలం లోపు ఇవ్వకపోతే లాకప్లో పెట్టి కిడ్నీలు తీసుకుని అమ్మేసుకుంటా అన్నాడు పట్టాడు. సాయంకాలం లోపల కదా, అబ్బో బోల్ టైం ఉంది. ఈ లోపల ఏదో పార్టీ తగలపోతులే. సారీ. నేను గుద్దితే మీరు సారీ చెప్తారేంటి? నువ్వు చెప్పలేదని. ఐసి సారీ. ఎలా ఉందరు ఆంధ్ర బ్యాంక్? కడుపు వచ్చిన నిండుగా ఉంది. అయితే లేట్ ఎందుకు, డెలివరీ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి టైం ఎంతండి? 10:30. థ్యాంక్స్. ఏం జరిగింది మేడం? ఆ దొంగ విధవ నా బ్యాగ్ పట్టేసి పారిపోతున్నాడు. ఏం పర్లేదు, వాడిని ఇప్పుడే క్యాచ్ చేస్తా. అయ్యో, ఏమండి? వాడు అటువైపు మీరు ఇటు వెళ్తున్నారేంటి? మా వాడు దొరకకూడదని చూసుకో. అయ్యో. దొంగ, దొంగ. పట్టుకోండి. దొంగ, పట్టుకోండి. ఓ ప్రభావతి, వాట్ హ్యాపెండ్? పట్టుకోండి, పట్టుకోండి. ఆ! నన్ను కాదండి, నా బ్యాగ్ పట్టేసి పారిపోతున్న దొంగని. ఓ చేసి పట్టుకుంటా. కాస్త కారు చూస్తుండండి. రేయ్, ఆగరా, ఆగు. ఊరిని అబ్బా ఈడొచ్చాడేంటి? ఆగు. ఆగరా, ఇదిగో. ఆగు, ఆగమన్నానా? ఏంటి ఆగమనగానే ఆగిపోయావు? ఏమైనా చేస్తావా? మరి చేరేటి? ఏం చేస్తావు? రన్నింగ్ చేస్తా. చూసుకో. రేయ్, ఇలాంటి విషయాలు నీకంటే సీనియర్. ఆగు. నువ్వా? అవును నేనే. కాదా నాన్న? ఆ రోజే అనుకున్నాను రా, నువ్వు పెద్ద స్టూవర్ట్ పురంగాడివని. పెన్ను తీసేవేంటి? ఆటోగ్రాఫ్ కావాలా? ఇది పెన్ను కాదురా, నైఫ్. హ్యాండ్స్ అప్, మర్యాదగా బ్యాగ్. ఏంటి నువ్వు దొంగవేనా? షట్ అప్, కాసక్కను పొడిచేస్తా. 10 seconds సార్. టేక్ 20 seconds. నీది పెన్ అయితే నాది గన్ను. లెగ్స్ అప్. లెగ్స్ అప్ ఎలా చేస్తారమ్మా? అయినా అది ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకే నిన్ను వదిలేశాను, పారిపో. హలో, గన్ ఉంది నా దగ్గర. ఆ మాట అనాల్సింది నేను కదా. అయితే నేనే పారిపోతాను. ఆగా. జేబులో పర్సుందా? పర్సు లేకుండా బయటకు ఎలా వస్తారు? గుడ్, అది టిచ్చేసెళ్ళు. అది అది Hmm. డోంట్ మూవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి పోను, నువ్వే పోతావు. నేను ఎక్కడ పోతాను? హాస్పిటల్కి. నాకేం రోగం? నేను ఎందుకు వెళ్తాను? మరి చేకరిస్తే వెళ్ళవా? కరుస్తావా? మరి కరవరా? చిచ్చి వాడి పళ్ళ బోరింగ్ వేసే డ్రిల్లా 32 పళ్ళు పర్ఫెక్ట్ గా దించేశాడు. చాలా కష్టం. మీ దగ్గర బంధువులకి ఫ్రెండ్స్ కి కబురెట్టండి. దేనికి? చివరి చూపులకి. అమ్మా, ఇంట్లో ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ఉందా? దేనికి? శవం పక్కన అది ఉంటే వచ్చే బంధువులకి ఏడుపు పొంగుకు వచ్చేస్తానమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది? భౌ భౌ కాటుకు మందు ఉంది. బుష్ బుష్ కాటుకు మందు ఉంది. మనిషి కాటుకి మందు లేదు. ఎందుకంటే నేను కరిచినోడు పాన్ తినొచ్చు, పాన్ పరాగ్ తినొచ్చు, గంజాయి తాగొచ్చు, హెరాయిన్ తినొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. అది ఆడి ఒంట్లోంచి పంటలోంచి నీ ఒంట్లోకి రావచ్చు, నువ్వు పైకి పోవచ్చు. ఏంటండి, ఏంటా మాటలు? భయపెట్టి చంపుతారా ఏంటి? రండి, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏ డైలాగులు చెప్తాడు, కానీ నేను చెప్పను. ఎందుకని? నా దగ్గర మందు ఉంది కాబట్టి. నిజంగానా? అవును, కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. అరే డబ్బు గురించి వరీ లేదయ్యా. అయితే ఓకే. అదేంటి నాకివ్వకుండా మందు మీరు తాగుతున్నారు? నువ్వు తాగు. థ్యాంక్స్. ఇది బ్రాండీ కదా? కాదని నువ్వేమన్నా చెప్పావమ్మా? మరి కాదు, టానిక్ బాటిల్ బ్రాండీ ఏంటని. ఇది హాస్పిటల్ అండి. పేషెంట్స్ కి డౌట్ రాకుండా టానిక్ టచ్ ఇచ్చాను. కావాలంటే నువ్వు సోడా కలుపు తాగు. అరే ఇది సెలైన్ బాటిల్ కదా? సోడా సెలైన్ టచ్ ఇచ్చా. అసలు ఇవన్నీ తాగడం ఎందుకని? నాకు ధైర్యానికి, నీకు మత్తుకి. ఈ చెయ్యంతా కోసి మళ్ళీ కొట్టాలి కదా. అమ్మా, మీ ఆయన చెయ్యి ఎత్తి పట్టుకోండి. ఆవిడ మీ ఆవిడే, అందుకే చెప్పాను. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఇదేంటి, మందు కొట్టకుండానే మత్తులోకి జారిపోయాడు. ఓహో, మెల్లకే కిక్కిందన్నమాట. గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అయిపోయింది. ఇదేంటి, ఈవిడికి కూడా కిక్కిందా? అమ్మా అమ్మా, ఇంక మీ వారిని లేపుకోవచ్చు. రండి, బిల్లు ఇస్తాను, టిప్పిద్దరు కానీ.
డబ్బులు ఇద్దరు కానీ ఇంత లేట్ అయింది